వినియోగదారుల హక్కుల రక్షణ కోసం 2016లో అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ ఆస్రా సంస్థను నెలకొల్పినట్లు ఆ సంస్థ సభ్యులు న్యాయవాది సుల్తాన్ తెలియజేశారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంస్థ సభ్యులతో కలిసి ఆయన మాట్లాడుతూ 10 రాష్ట్రాలలో తమ సంస్థ వినియోగదారులకు సేవలు అందిస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు 2500 అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజల్లో చైతన్యం నింపినట్లు వెల్లడించారు. అయితే తమ వద్దకు ఎక్కువగా ఇన్సూరెన్స్ కేసులే వస్తున్నాయని, తమ సంస్థ లక్ష్యం వినియోగదారుల నష్టాలను పూరించడమని ఆయన పేర్కొన్నారు. 2016లో ఢిల్లీలో ప్రారంభించిన ఈ యొక్క ఆర్గనైజేషన్ ప్రస్తుతం ఒక 10 రాష్ట్రాల్లో విస్తరించింది. 2016 నుంచి ఈ రోజు దాకా మేము 2500 అవేర్నెస్ క్యాంప్స్, అసలు వినియోగదారుడు ఎవరు, వినియోగదారుల హక్కులు ఏంటి, వినియోగదారుడు ప్రాబ్లం వస్తే వాళ్ళు ఎలా సాల్వ్ చేసుకున్నట్టు 2500 అవేర్నెస్ క్యాంప్లు ఇచ్చాం. ఇక్కడ వైజాగ్లో కూడా 2 కేర్ అని 5 కేర్ అని మార్క్స్ అని రకరకాల ప్రోగ్రామ్స్ ద్వారా ప్రజలందరికీ అవేర్నెస్ ఇస్తున్నాం. అయితే ఈ రోజు దాకా మాకు ఎక్కువ ఏంటంటే ఇన్సూరెన్స్ కేసులు, అంటే కన్స్యూమర్ కోర్టులో డిఫెక్టివ్ ప్రొడక్ట్ డిఫిషియన్సీ సర్వీస్, అంటే వస్తువు కొన్న తర్వాత ప్రొడక్ట్ పాడైన, సేవలు మనం తీసుకున్న సేవల లోపం వచ్చిన కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వస్తుందండి. మెయిన్ మా ఉద్దేశం అది. అంటే అందరూ ప్రతి ఒక్కరు కన్స్యూమర్సే. అయితే కన్స్యూమర్స్ కోసం సెపరేట్ కోర్టులు ఉన్నాయి. వాటిని కన్స్యూమర్ కన్వెన్షన్స్ అంటారు. ఇది ప్రతి జిల్లా కేంద్రంలో ఒకటి ఉంటుందండి. అలాగే వీటన్నిటి స్టేట్ కమిషన్ ఉంటుంది, నేషనల్ కమిషన్, దానిపైన సుప్రీం కోర్టు.